హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో మీరెలా తప్పకుండా కింద కామెంట్ చేసి చెప్పండి నాకు సరేనా? సో ఇవాళ మన వీడియో వచ్చేసి న్యూ ఇయర్ వీడియో అండి. ఇంకా 31st నైట్ అయితే ముగ్గులైతే వేయడం స్టార్ట్ చేసామండి మేము. ముగ్గులేయడం స్టార్ట్ చేసామంటే నేనే వేయలేదనమాట. నా ముగ్గు రాదనమాట. సో మా పక్కింటి అమ్మాయి ఏసింది. సో తనే ఏస్తుంటే నేను రంగులైతే రుద్దాననమాట. అంతే నాకొచ్చింది. ముగ్గులేయడం మనకు రాదనమాట. ఈలోపు ఫ్రెండ్స్ అయితే ఫోను చేశారండి. దాదాపు టైం ఎంత 11 ఎంతో అవుతున్నట్టుందనమాట. నాకు సరింగా గుర్తులేదు. సో 11:20 అవుతుంది. సో ఈలోపు ఫ్రెండ్స్ అయితే కాల్ చేశారండి. వీడియో కాల్ చేశారనమాట. సో వాళ్ళు ముగ్గులు చూపించారు. నేను కూడా ముగ్గులు చూపించాను. మాదేసాం కదా ముగ్గులు. సో ముగ్గులు చూపించుకున్నాం మేము. నేను స్కూల్ చదువుతున్నప్పుడండి. సో నేను నా ఫ్రెండ్ అనమాట. సో నాది తనది పక్కపక్కన ఇల్లనమాట. సో మేమేం చేసేవాళ్ళని చెప్పేసి 31st నైట్ మేము ఇంటికాడ ముగ్గులేసేసిన తర్వాత మొత్తం అంతా తిరిగొచ్చేవాళ్ళం మేము. ఎవరేం ముగ్గులేసారు, ఎవరిది ఎంత బావుంది, ఎవరిది బాలేదని చూసాననమాట. అలా నైట్ అంతా పడుకునేవాళ్ళం కాదండి. మేము 2కి, 3కి పడుకున్నామనమాట. అంటే ఆ ఏజ్‌లోనే మేము 2, 3 పడుకునేవాళ్ళనమాట. స్కూల్ చదువుతున్నప్పుడు చిన్నప్పుడు. సో ఇంక పడుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ లేసిన తర్వాత జస్వికైతే రెడీ చేశాను ఫస్ట్ నేను. సో తనకి గౌన్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఈ కాంబో అన్నీ తీసుకున్నాననమాట. ఇదొక్కటే కాదు మిగతా కాంబో డ్రెస్సుల కాంబో కూడా ఉన్నాయి. సో అన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. నేను ఫుల్ వ్లాగ్‌లో పెడతాననమాట. సో తప్పకుండా చూడండి. అండ్ డ్రెసెస్ కాంబో అయితే బావుందండి. మీషో తక్కువ ప్రైస్ అనమాట. క్వాలిటీ కూడా చాలా బావుంది. ఇంకా జనవరి 1 అంటే ఆ రోజు నైట్ అయితే బయటికెళ్దాం అనుకున్నామండి. సో ఇంక బయటికైతే ఎళ్ళిపోతున్నాం. టైం అయితే ఆల్రెడీ ఇప్పుడు 10:44 అవుతుందనమాట. సో ఇంక పార్క్ అయితే వస్తాం. ఇదైతే మనకి లేక్ ఫ్రంట్ ఆఫ్ పార్క్ ఉంటుంది. సో ఆ పార్క్ అనమాట. ఇంకా మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి వస్తామండి. మొత్తం 10 మెంబర్స్ ఎళ్ళామంట మేము పిల్లలు అందరం కలిసి. సో పిల్లలైతే ఇంక ఎక్స్‌ట్రా ఇంకా. సో దక్షు, బిందు మా పాప అంతే అనమాట. బిందు అయితే రాలేదు. తనకి ఫీవర్ అండి. ఒంట్లో బాలేదనమాట. సో కొంచెం వామిటింగ్స్ అవుతుందని చెప్పేసి బయటకైతే తనని తీసుకురాలేదు మేము. ఇక చూసారు కదా! మా జెండా కనబడుతుంది కదా! సో ఇంకా పక్కన సెక్రటేరియట్ కూడా కనబడుతుంది మనకి. సో ఇక్కడ నుంచి అంతా కనబడుతుందండి మనకి. భలే ఉంటుంది వ్యూ అయితే మనకి. సో మార్నింగ్ వస్తే ఇంకా అదిరిపోతుందనమాట మన వ్యూ అయితే మొత్తం చూడొచ్చు. కానీ మనం ఏదైనా ఫోటోస్, వీడియోస్ తీసుకోవాలంటే మాత్రం నైటే బెటర్ అనమాట. సో లైటింగ్స్ అన్నీ ఉంటే బావుంటుంది. ఈ క్యాంటీన్ అండి ఫస్ట్ టైమ్ అన్నట్టు ఓపెన్ చేసి ఉంది. ఎప్పుడు చూసినా సరే అసలు క్లోజే ఉంటుంది క్యాంటీన్ అయితే. సో ఫస్ట్ టైమ్ అన్నట్టు ఓపెన్ ఉంది ఇది. మేము ఇంటి నుంచి ఎళ్ళినప్పుడు ఏం తినలేదండి. ఫుడ్ ఏం తినలేదనమాట. సో ఇక్కడ ఏమైనా ఉందేమో చూస్తే ఇక్కడ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ తప్ప ఇంకేం లేవనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంక అంత చలిలో ఏం తింటామండి. సో మనం తింటే పిల్లలు కూడా తింటారు కదా! ఇంక వేస్ట్ అని చెప్పేసి మేమైతే మళ్ళీ వెనక్కొస్తాం. ఇంక మొత్తం చూసామనమాట ఇక్కడ మేము. ఈ పార్క్ మనకి చాలా పెద్దగుంటుండిది. కాకపోతే పిల్లలు గేమ్స్ కూడా అంటే ఇంకా అదిరిపోయేదనమాట. అంటే మనకి జారుడు బండ అయి ఉంటాయి కదా! ఉయ్యాల జారుబండ అవి. సో అవి కూడా ఉంటే గేమ్స్ అని కొంచెం పిల్లల గేమ్స్ ఉంటే బావుండేది. అవేమీ లేవనమాట ఇక్కడ. ఇక్కడ మనకి స్కానర్స్ ఉన్నాయి కదా! సో ఈ స్కానర్‌కి మనం స్కాన్ చేస్తే ఏ మొక్క ఎలా యూజ్ చేయొచ్చు మనం. అసలు ఏ మొక్క నేమ్ అంతా వస్తుందనమాట దీంట్లో మనకి. ఇంకా లెవెల్ 30 వరకు ఉండి బయటకైతే వస్తామండి. సో ఎందుకంటే ఈ పార్క్ మన లెవెల్ 30 వరకు ఉంటుందనమాట. సో అక్కడికెళ్ళి ఒక 40 మినిట్స్ అవుతున్నట్టుంది అంతే. మాక్సిమం 40 మినిట్స్ అవుతుందనుకుంటా అంతే లోపలికెళ్ళి మేము. ఇంకా ఒక 40 మినిట్స్ లోపలుండి ఇంకా ఆడుకున్న తర్వాత మా జశ్వి అయితే అసలు కిందకి దింపే అని చెప్పేసి దింపేస్తుంటే భలే నడుస్తుందండి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. సో తనకసలు భయమే లేదనమాట. అలా ఆడుతుంది తను. సో దాంతో పాటు ఇక్కడ అందరు చిన్న చిన్న పిల్లలండి. సో జశ్వి అంత ఏజ్ అనమాట. సో చిన్న చిన్న పిల్లలు ఇక్కడ చూసారు కదా! మా ఇంట్లో ఉంటే జశ్వి నేనే చూసుకుంటాను కానీ మొత్తం అంతా బయటకొస్తే మాత్రం మా ఆయనేనండి. సో మా ఆయన సంకెక్కేస్తుందనమాట జశ్వి కూడా. సో మా ఆయన కూడా అసలు ఇసుక్కోకుండా బానే ఎత్తుకుంటాడు దాన్ని. నాకు కూడా ఇవ్వడనమాట. సో ఒక్కటి పాలకి తప్ప ఇంక దేనికి ఇవ్వడండి మా ఆయన. సో బయటికెళ్తే నాకు ఏ కష్టం అనిపించదండి. ఎందుకంటే మా ఆయన పక్కన ఉంటారు కాబట్టి. మా ఆయన పక్కన అసలు బయటకి వెళ్ళను నేను. ఇంకా జశ్విని మా ఆయన చూసుకుంటున్నాడు కాబట్టి నేనైతే కొంచెం వీడియోస్ తీద్దాం, ఫోటోస్ తీద్దాం అని చెప్పేసి ఇక్కడికొచ్చాననమాట. సో ఒక ఫోటో గాని ఏం తీయలేదు. ఒక వీడియో తీసాననమాట. సో వీడియో కూడా బాగుంది. ఇక్కడ లైటింగ్ అయితే బాగుండింది. సో అటు సైడ్ లైటింగ్ ఎక్కువ లేదు మనకి. ఇటు సైడ్ లైటింగ్ బాగుందనమాట. ఇంకా పార్క్ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఫుడ్‌కైతే వెళ్ళిపోయామండి. సో అందరికి ఆకలేస్తది కదా! ఎవరేం తినలేదని చెప్పేసి ఫుడ్‌కైతే వస్తామన్నాం మేము. సో పాపం మా ఆయన ఇంటికాడ తిందాం అనుకున్నాడు. కాకపోతే క్యాన్సిల్ చేసుకొని బయట తిందామని చెప్పేసి. సో ఇంక అందరం మండీకైతే వస్తామండి. సో ఇది వేరే మండీదనమాట హోటల్ అనమాట. అంతకుముందు మేము గర్ల్ ఫ్రెండ్ మండీకెళ్తాం ఇప్పుడు. సో అది కాదు ఇది వేరేదనమాట. సో ఇది కూడా చూడడానికి చాలా బావుంది. ఆ బుల్లి చార్మినార్ భలే ఉందండి. సో జస్విన్ ఫోటో తీద్దాం అనుకున్న అక్కడ కూర్చోబెట్టేదాన్ని. కాకపోతే అది అసలు కుదురుంగుండదు. ఇంక అందుకని చెప్పేసి వదిలేసాను నేను. సో చెప్పాగా మొత్తం 10 మెంబర్స్ వచ్చామని చెప్పేసి. సో ఇంకా 3 మండీలు తీసుకున్నామండి. ఎక్స్‌ట్రా రైస్ కూడా తీసుకున్నాం. సరిపోద్దిగా 3 మండీలు మనకి. సో ఎక్స్‌ట్రా రైస్ కూడా తీసుకున్నాం మేము. సో ఇంకా ఫుడ్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయామండి. సో ఈ వీడియో కదా చూసాక నచ్చిందనుకుంటే నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళిపోండి. అండ్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తాయన్నమాట. సో అలాగే మన ఛానల్‌లో ఒక ప్రాంక్ వీడియో పెట్టండి. సో చాలా బాగుందనమాట. ఫన్నీగా ఉంది. తప్పకుండా చూడండి మర్చిపోద్దు. సరేనా? బాయ్.